హాయ్ హలో వెల్కమ్ టు నిమేష్ టాక్స్. అండ్ సెర్చ్ చేస్తున్నప్పుడు మా ఛానల్ కన్నా వేరే వాళ్ళ ఛానల్స్ వస్తున్నాయి అంటే సో దానికి నేమ్ చేంజ్ చేద్దామని నిమ్మి అన్నాడు. సో మేము థింక్ చేస్తాం ఏ నేమ్ పెట్టాలని. మీకు కూడా ఏమైనా ఐడియాస్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియో కంటెంట్ వచ్చేసి డబ్బు అంటే మా తమ్ముళ్ళు అందరూ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి తినేకి వెళ్ళారనమాట. నేను ర్యాండమ్గా డబ్బులు ఎక్కడంటే అక్కడికి తీసిరేద్దాము అండ్ వచ్చేటప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ క్యాప్చర్ చేద్దాం, వాళ్ళు తీసుకుంటారా లేకపోతే నాకు ఇస్తారా ఎక్కడైనా దాపెడతారా అని నేను అనుకున్నాను. సో అది నేను అనుకున్న దానికి మించి అయ్యింది. ఎట్లయిందో మీరే చూసి నాకు కమెంట్ చేయండి. అండ్ ఎవరిని తప్పుగా తీసుకోవద్దు. ఎందుకంటే ఎవరైనా మనం చిన్నప్పుడైనా ఇంట్లో డబ్బులు లేవంటే పాకెట్లో ఇట్లా ఏమైనా ఉంటే తీసుకుంటాం. అది ఎందుకంటే మన డబ్బులు కాబట్టి. సో నెగిటివ్ ఏం తీసుకోకండి. వాళ్ళకి ఆ టైంలో ఎట్లా అనిపించింది అదంతా ఫన్ వరకే చూడండి. ఎందుకంటే ఇది నేను అప్లోడ్ చేస్తున్నా కదా, వాళ్ళు ఒకవేళ తీసుకున్నారని వాళ్ళు నెగిటివ్గా అనుకోవడం నాకు ఇష్టం లేదు. అండ్ వాళ్ళకి చెప్పిన తర్వాత నేను వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. వాళ్ళకి నచ్చింది కాబట్టి నేను పోస్ట్ చేస్తున్నాను కాబట్టి మీరు నెగిటివ్ కమెంట్స్ ఇస్తే వాళ్ళకి కూడా హర్ట్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నేను ఏం చేయాలి వీడియోస్ అంటే వ్లాగ్ ఛానల్ అని అన్నాను, కానీ ఏం చేయాలని ఐడియాస్కి రోజు వ్లాగ్స్ పెట్టలేను కదా, బోర్ కొడుతుంది. అందరికీ జనరల్గా అందరి ఇంట్లో జరిగేదే. సో నేను దానికి రోజు వ్లాగ్స్ పెట్టలేను కాబట్టి ఫన్ జానర్లో చేద్దాము. ఫన్ అంటే గ్రూప్గా అంటే మా తమ్ముళ్ళు ఉన్నారు కదా 5 మెంబర్స్, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపి ఫన్ యాక్టివిటీస్, ఫన్ ఛాలెంజెస్ అండ్ వాళ్ళకి తెలియకుండా గొడవ పెట్టడం, నేను వాళ్ళ మీద రివెంజెస్ ఇట్లాంటివన్నీ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఖచ్చితంగా చూసి ఎంటర్టైన్ అవుతారని నేను ఖచ్చితంగా కోరుకుంటున్నాను. మీకు కూడా ఏమైనా ఐడియాస్ ఉంటే కమెంట్ చేయండి. ఇలా చేయక్క ఈ వీడియోని అట్లా చేయండి అని కమెంట్ చేయండి. అండ్ నాదైతే ప్రాంక్ సబ్జెక్టే కాదు, ఏం చేయాలో తెలియదు, రోజు పెట్టాలి కదా అన్న ఇదిలో 2 వీడియోలు చేసి ఉంటాను. సో ప్రాంక్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. నేను ఫన్ జోనర్లోని ఏడిపించే దానిలో అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కమెంట్ చేయండి. అండ్ మెయిన్ చెప్పడం మర్చిపోయాను, నిమ్మి ఏ ట్విస్ట్ ఇచ్చారో కూడా చూడండి. దొంగలకే పెద్ద దొంగ. అండ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం అసలే మర్చిపోదు. అండ్ నెక్స్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి. అండ్ ఇంకొకటి శివగారి పనిష్మెంట్ వీడియో ఒక 30 మినిట్స్ వచ్చింది. అది రెగ్యులర్ మేము వేరేగా చేద్దాం, ఫన్ జనరేట్ చేద్దాం అనుకున్నాం. అదంతగా ఫన్ అంటే రాలేదు. ఎందుకంటే వాడికి మనము పని ఎక్స్ట్రా వేసి అది చేస్తే వాడికి నచ్చట్లేదు. సో దానికి డిసప్పాయింట్ అయిపోయి వచ్చి వీళ్ళు కూర్చుని పోయారు, అంటే మా తమ్ముళ్ళు వచ్చి కూర్చుని పోయినారు. సో ఇంకా వాడిని కూడా విసిగిచ్చేది ఇష్టం లేదు. అండ్ పని అయితే చేసేసాడు, కంప్లీట్ చేశాడు. పోస్ట్ చేయమంటే ఆ వీడియో పోస్ట్ చేస్తా, లేదు కొద్దిగా పెట్టని అంటే 1 మినిట్లో అట్లా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. మీరే కమెంట్ చేయండి. చేస్తాను కొద్దిగా ఒళ్ళు అవ్వదు, ఎందుకంటే నొప్పులు ఉన్నాయి. సో ఎక్కువ బెండ్ చేయలేను. తిట్టుకోవద్దు, డబ్బులు ఇస్తున్నారు అని అస్సలు తిట్టుకోవద్దు. నాకు డబ్బు అంటే చాలా రెస్పెక్ట్. దాని గురించి ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు. ప్లీజ్ అండి అర్థం చేసుకో. చూద్దాం ఎట్లయితుందో. నేను ఇక్కడే ఉంటే బెస్ట్. A few minutes later. ఎవరు అక్కడ నేనే. ఏరా పిలుస్తున్నావు? అదే ఏం లేదు, అనలేడా అన్నగా డబ్బులు వేస్తే కనపడ్డాయంటే ఏమన్నా? నాకేం కనపడలేదు. చూడలేదా నువ్వు? ఎవరు తీసుకొని ఉంటారు? ఏమో మరి. నీకన్నా ముందు ఎవరైనా వచ్చారా? లేదు, రాలేదు. కరెక్టేనా? నేనే వేసాను నిమ్మిని ఆట పట్టిద్దామని. ఓ నువ్వు చూడలేదు కదా? చూడలేదు. ముందు కూడా ఎవరు రాలేదు, నేనే వచ్చాను. నాకు డబ్బులు వేస్తే ఒకసారి ఆలోచించు.
నేను లోపలికి వెళ్ళి వస్తాను, ఎవరైనా వెళ్ళారేమో చూడు, డబ్బులు ఏమైనా చూడు. దొరికాయా? చూడు బాగా దొరుకుతాయి. థ్యాంక్స్ రా. ఎంత దొరికాయి చూడండి. దొరుకుతాయి. 8,000 ఉండాలి లెక్క పెట్టు. 8,000 ఉండాలి లెక్క పెట్టు. ఏంది ఇట్లా నలిపిసి పెట్టలేదే నేను? నీ డబ్బులు ఏమి ఇవ్వలేదు కదా నువ్వు, నీ ఫీల్ అవుతాను. థ్యాంక్స్. 3,000 కాదు 8,000 ఉండాలి. చూడు 3,000 కాదు, ఇంకా నెత్తికి డాడీ దొరుకుతాయి. 8,000 ఉండాలి. నేనేమన్నా ఎత్తకమంటావా? లేదే దొరికితే ఇంకా ఇక్కడ ఎక్కడ ఉన్నా కింద ఉన్నాయి. తీసే చేస్తాను సాపు చెట్టు అక్క ఇదిలోకి ఇక్కడ ఉన్నాయి. అదే ఎగిరిపోయి ఉంటాయి. ఏదో నీకు మీద ఆడపట్టిద్దాం అంటే డబ్బులు పోయి. ఇదిగోండి ఒకటి డబ్బులన్నీ ఉన్నాయి, దొరికిపోయాయి. థ్యాంక్స్. ఇప్పుడు ఇది ప్రాంక్, నేనే కెమెరా సెట్ చేసుకున్నాను. డబ్బులు తీస్తారా లేదా అని నువ్వు తీసినావు అని ఓనైతే నీకు లోపలికి వెళ్ళి మరీ అడిగింది. ఇప్పుడు ఎవరు వస్తున్నారు? వస్తున్నారా? కామ్ కూర్చో, సైలెంట్ గుండు. వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ఓకేనా? A few minutes later. ఎవరు డోర్ తీసారే? డోర్ కూడా వేసారు. నిమ్మి ఏం చేస్తావయ్యా? పిలుస్తాను నింపి రన్నింగ్ ఏమన్నా ఇలా అట్లా కాదు. ఇక్కడ డబ్బులు పెట్టినా చూసినావా నువ్వు ఏమన్నా? ఇక్కడ పలకు కనబడి పెట్టినా ఏమైనా కనబడ్డాయా? డబ్బులు అనద్దు, డబ్బులే పెట్టాను. 10,000 వరకు పెట్టినా. అలా రెండు బండి కాడున్నా. ఈయన డబ్బులు మాట్లాడతాను, ఎక్కడికి వెళ్ళాను? కానీ నిమ్మిని ఆడపట్టిద్దాం. ఎప్పుడు డబ్బులు అంటాడు, ఒకసారి డబ్బులు వేద్దాం అని. తీసుకొని పెట్టాడు పో. నువ్వు ఏ ఊరే పండించాలి? తీసుకొని పెట్టాడు పో. నువ్వు ఏ ఊరే పండించాలి? డోర్ ని ఓపెన్ పెట్టినా తీసుకొని పెట్టాడు. ఏమో వచ్చేట్టున్నావు. బయట సీసీ కెమెరాలు ఉన్నాయి, చూస్తా ఎవడు ఫస్ట్ వచ్చాడు ఎవడని. అయితే నువ్వు రాలేదు. ఇప్పుడు తీసుకున్నావా లేదా? నీకన్నా ముందు నిమ్మి వచ్చాడు. పోలీసులు ఫోన్ చేస్తా. నాకు చెప్పాలి కదా, డబ్బులు పడిపోయినప్పుడు అమ్మాయి ఎందుకు పడేసాం పిలిచారు. డబ్బులు ఎత్తపోతాడా? మళ్ళీ డబ్బులు నేను పోలీసులు చేయకపోతే ఎవరు చేయాలి? నీకు చెప్పాలా? నీకు చెప్తే నువ్వేమైనా ఆరుస్తావా తీరుస్తావా? పెద్దమ్మకి ఏం లేదు, ప్రూఫ్ ఏదో అంటాలి. ప్రూఫ్ నేను ఆనందాలా మర్యాద డబ్బులు ఎత్తుకో. బయట ఏమైనా ఉన్నాయో చూడు, ఏడైనా చూడు. నన్ను ఎత్తకుంటే నేను ఎత్తుతా, పోలీసులు ఫోన్ చేస్తే వాళ్ళే ఎత్తుతారు. నేను బయట పోయి వచ్చి పోలీసులు చేసేలో ఫోన్ చేసి చెప్పి నీకు ఇదేమని ఏమన్నా చూడాల కొద్దిగా ఏమన్నా ఇప్పుడు ఎలా వచ్చింది? నేను చూసానే. నీకు అయిపోయింది. ఏటైపోయింది? నువ్వు తలుచుకుంటారా అందుకే దయం పట్టింది నీకు. అదే తలుచుకుంటూ వచ్చినా డబ్బులు నేను అక్కడక్కడ పెట్టినా ఉప్పు పెట్టలే.
ఏమో గాలి వచ్చేస్తే ఓసాటికి వేసేమో ఏమో గాలి వచ్చేస్తే ఓసాటికి వేసేమో ఏరి లెక్కబెట్టి 10,000 ఉన్నారు. లెక్కబెట్టి 10,000 ఉన్నారు. అబ్బా నేనే ఏం పట్టిందని చెప్తూలే అబద్ధాలు. కనీసం దొరికిపోయినట్టు పెడతావు ఎట్లా అక్కడెక్కడ పెట్టేయాలి కానీ నువ్వు ఏందిగా ఫ్యాన్ కాల్ చేస్తాను. సాగర్ కూడా ఉన్నాడు, వాడే చెప్పినాడు నువ్వు డబ్బులు తీసినావని. లోపలికి పోయి కూర్చో. నీలాంటి వాళ్ళు ఎంతమంది ఇంట్లో దొంగలు ఉన్నా తెలుసుకోవాలి ఈ రోజు నేను. లోపల కూర్చో, కని పెడతాను. అర్థమైంది? లోపల కూర్చో ఓ. కూర్చొని ఎవరు తీస్తారో తీరా నాకు చెప్పు. A few minutes later. ఇప్పుడు బబ్బులు పడిపోతే ఎలా రాకుండా ఎలా రామంటాడు మరి నువ్వు నాలుగు దొంగలు పట్టిన మధ్యలో వస్తాడు మన అందరు నీలా కన్నా కదా అక్క ఏం డబ్బులు పడేసుకోండి పట్టించకుండా చూడు. ఏం డబ్బులు పడేసుకోండి పట్టించకుండా చూడు. మరి ఇదేంటి 8,000 వేసినా కొట్టేసేమో దొరుకుడు నీలాగా మిగతా 5,000 లేదమ్మా. ఏడుంటుంది ఎదుగు రే శివ చూడాడు చూడు అంటే మిగతా డబ్బులు ఈడంట. రే నువ్వు మర్యాదకి రా. మొత్తం డబ్బులు పట్టించే వరకు ఉండకుండా వెళ్ళిపోక. 50-50 అనుకున్నా తీసుకొని నాకు ఈ లేదా మర్యాద ఉండదు. మసాలా లెక్కించేసి నువ్వు నమ్మితే ఇక్కడ నువ్వేమైనా ఎత్తేసావా? నీకు ఇదే దొరికిందా? ఇదే దొరికింది. అయితే డబ్బులు అటుకు ఇటుపై నా మీదే అటుకు ఇటుపై నా మీదే నువ్వెందుకు వచ్చో వాడి మీద దుబ్బేసి నువ్వు దుబ్బేయాలనే కదా. అమ్మతో నేను తీసుకోలేదు. డబ్బులు ఈరా మర్యాదగా, లేదంటే మళ్ళీ సీసీ కెమెరా. పోలీస్ కంప్లైంట్ ఎవరు 5,000 తక్కువగా 5,000 సైలెంట్ కూర్చోండి. ఏం రావడమే తమ్ముదు. ఏ డబ్బులు డబ్బులు ఇయ్యలేదు. నేను తీసుకోవాలి. ఈరా నందు ఆడ పట్టించింది చాలు కానీ ఈరా కాలు మాత్రం నేను వేసాను. ఇప్పుడు వేసి నీకు ఇట్లా ఎవరు దొరికి అలాగే దొరికినవి ఇస్తాను నేను ఆధార్ అక్కడికి అడుగు. ఇప్పుడు తెలుసా కెమెరా ఇదే తెలివి. రే వాడే తీసాడు లేరా శివ అన్ని నావి దాదా అలాగే ఇలా పక్కన కష్టం దోచుకుంటే చూడు శివ ఇట్లేదు. నువ్వు చిక్కొద్దు. నువ్వు మళ్ళా నువ్వు ఇచ్చే చూడు కానలేమన్నా
నిమ్మిని ఏడిపిద్దామని డబ్బులు వేసినప్పో మీరందరూ దొరికినారు పండి అంటే నేతి లేదే. నువ్వు ఉన్నావులే పెద్ద గజదంగా. A few minutes later. ఏ బోని చూడు డబ్బులున్నాయి నీ డబ్బులు. అక్క డబ్బులు పోయా లేదా మరి ఇక్కడ ఎవరైనా పడిపోయి ఉన్నాయి. సరేలే అయితే నేను తీసుకుంటానులే. ఎక్కడ ఇదిగో హాల్లో పడిపోయి డబ్బులు. నీవా ఇప్పుడే కాదన్నా ఇంట్లో పడిపోతాయి కంప్లీట్. చెట్లుగా ఉన్నాయి. చెట్టు ఉందా? నీ కాదన్నావు కదా. ఫోన్ చేసి దొబ్బారు అంటే నాకు కాదు కదా నిమ్మివి. నిమ్మి ఫోన్ చేయి. నిమ్మి అదే చెప్తాడు. నిజం వీడియో చేద్దాం అనుకున్నాను. ఎవరు ఎట్లా వాళ్ళని కనిపెట్టాలనుకున్నా ఈడే గుద్దుతా ఫోన్ వీడియో ప్లాన్ చేసే నిమ్మి ఎట్లా చూద్దాం. ఇంకా వాళ్ళందరూ ముగ్గురు డబ్బులు దొంగతనం చేసిన నువ్వు ఒక్కడే నిజాయితీ ఫోన్ వెళ్ళలేదు. A few minutes later. వస్తావా ఆయన కాదు వస్తావారా? చెప్పేది ఎందుకు డబ్బులు తీయలేదు నువ్వు? నీకు అసలు రెస్పాన్సిబిలిటీ లేదా? డబ్బులు ఎందుకు పడిసావు? నేనే వేసిన డబ్బులు నీకు చెప్పేది డబ్బులు ఆయనకు చూసుకోకుండా చెప్తాను కదా. ఆ డబ్బులే కాబట్టి నేను వేసినా కూడా నేను పట్టించుకోలే. మంచం మీద ఉండి ఎవరు చూసుకోలే? నేను ముట్టలేదు. నీ డబ్బులు ఎందుకు చెప్తున్నావు? నేను ముట్లే. నేను పోతే ఎత్తేద్దామన్నారేమో మీరిద్దరు కదా. చూడదు డబ్బులు ఎవరు రాసింది? నువ్వే ఇలా ఆల్రెడీ దొరికిందంట. డబ్బులు మీకు వేసినా ఎవరు చెప్పినారు? ఎవరు చెప్పినారు మీకు డబ్బులు? 6 అడుగులు వేస్తాను. 6 అడుగులు వేస్తాను. ఈ బాబా డబ్బులు వేసిందని మీరు చెప్పిందే మీరు చూడలే కదా? వేసింది నేను వేసిన దాన్ని ఈ బాబా అకౌంట్ లెక్క వేసుకుని మాట్లాడుతుంది. ఎవరు వేసింది? ఎవరు వేసింది? అక్క వేసింది. డబ్బులు ఇచ్చినా నాకు తెలిసి అక్క వేసింది. మాట్లాడరు మీరు. మరి ఇంత అతి మోసం వద్దు.
వేసింది నేను. అదే చెప్పక ఎంత అట్లా ఎన్ని 12. ఉన్నాయి తూర్లు ఎన్ని ఉన్నాయి? 5. 5 తూర్లు. 2 లేదు. 3 అంటే బొమ్మ. 100 రూపీస్ 5. 5 ఉన్నాయి. అంటే కార్తికేయ చేస్తాడు. రాత్రవా నిజాయితీ పనులు ఇద్దరు నిజాయితీ పడుతున్నా. నిజాయితీ పడుతున్నా. బండి కడతాను రోజు. ఒక నిమిషం. వీడు కుడి భుజం రోజు తిండి పెడతారా? ఇద్దరు కృష్ణ పెడతలే తిండిదేముంది డబ్బులు నేను 6,500 వేస్తాను. నేను 6,500 వేస్తాను. 10,000 ఉంది బా. 10,000 లేకపోతే 10,000 లేకపోతే వద్దు అవన్నీ వద్దు. ఇప్పుడు నీకు ఎన్ని ఉన్నాయి? 500 500 12 ఉంటాయి. 12 ఉంటాయి కదా. 12 ఉంటాయి. ఆ దేవుడు బిక్కో. అందరు వీళ్ళందరూ డబ్బులు పెద్ద మోసగాడు నువ్వు. ఇప్పుడు నీకు ఎంత పోయింది? నీది 2,000 పోయిందే. 2,000 నీది ఎంత పోయింది? 2,000 పోయిందే. నీది 2,000 పోయిందా? 3,000 పోయిందే. రే మనుషులా పోయి లోపల కూర్చో. ఇంకోసారి నువ్వేనా ఫైట్ చేయరా? డబ్బులు ఎవరికి? ఎవరికి నాది కాదు కదా. ఓకే నీకే కదా. ఆడ ఫోన్ పెట్టుకున్నా నేను. రికార్డ్ చేసిన. ఏదైనా చెప్పి ఫోన్ పెట్టమని ఫోన్ పెట్టమని ఫోన్ పెట్టి రికార్డ్ ఎవరు దొంగలు పసి కడతారు? వాడున్నాడు కదా తమ్ముడైన నాకే మెండు కూడా పొడుస్తున్నాడు. అది స్టార్టింగ్ లో నేను పెట్టింది డీలే తీసిన ఫోన్ చూసుకో. ఇప్పుడు 2వ నిమిషం డబ్బులు ఇక్కడ వేసింది ఎవరు? అదే నేను నీకు చెప్పినా అదే రికార్డింగ్ లో ఉంటుంది. నువ్వు వేసింటావు డబ్బులు. నేను వేసింటాను. నేను ఇచ్చినా నిజాయితీ పనులతో తోడుకునే వాళ్ళు నిజాయితీ మంత్రులతో నడవాలనుకునే వాళ్ళు నాతో నడుస్తారు. ఓపిక లేదా? డబ్బు ముఖ్యం కాదు. రా రా నిజాయితీ ప్రూవ్ చేసుకో. నిజాయితీ ముఖ్యం.